వ్యక్తి నల్లగా ఉన్నటువంటి ఒక దొంగ కొట్టుకొస్తుందని ఈ గోదావరికి ఆ వ్యక్తి దూకి త్వరగా ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ దొంగ మీద చేయి వేసాడంట. చేయి వేసిన వెంటనే అది ఇతన్ని పట్టుకుంటే దొంగ పట్టుకోవడం ఏంటని మీరు ఆలోచన చేయొచ్చు. ఏంటంటే అంటే అది నల్లగా ఉందనుకున్నాడు పాపం. పైనుంచి పైన ఉన్నటువంటి వ్యక్తి అది దొంగ నల్లగా ఉందని చెప్పి ఈత కొట్టుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకున్న వెంటనే అది దొంగ కాదు, ఎలుగుబంటి. వెంటనే ఇతన్ని పట్టుకున్నాను. ఆ ఎలుగుబంటి ఎప్పుడైతే ఇతను పట్టుకుందో ఆ ఎలుగుబంటి చనిపోయింది, ఇతను కూడా చనిపోయాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేటి కాలంలో మనల్ని పట్టుకునేవి కూడా కొన్ని ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా మంది అంటున్నారు ఏమంటే ఒకటి వదిలిపెడితే ఒకటి వదిలిపెడితే ఒకటి అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, శారీరకమైనటువంటి రుగ్మతలు కలుగుతున్నాయి, అలాగే కుటుంబంలో కలహాలు పెరుగుతున్నాయి, చాలా వ్యాధులకు గురవుతున్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ఒకటి విడిచిన తర్వాత మరొకటి, మరొకటి విడిచిన తర్వాత మరొకటి, అలాగే శ్రమలు వీరిని వెంటాడుతూ వస్తున్నాయని చాలా మంది ప్రార్థించమని అడుగుతున్నారు. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు శ్రమ వెనక మీరు దాచించే దేవుడు మన దేవుడు, మనం నమ్మి ఆరాధించే దేవుడు. అందుకనే ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును అంటాడు. ఇప్పుడు సింహవాన్ని అతను తరుగు పట్టుకునగా అతను తప్పించుకుని వెళ్ళాడు. ఇంటి మీద గోడ మీద చేయి పెట్టిన వెంటనే అక్కడ పాము కరిచినట్లుగాని మన వాక్యం చదువుతున్నాం. కాబట్టి ఆ దినం అట్లా ఉండునని వాక్యం చెబుతుంది. కాబట్టి యెహోవా దినం ఎలా ఉంటుందో మనం చదువుకుంటే చాలా విషయాలు రాయబడింది బైబిల్ గ్రంథంలో. యెహోవా దినం రావాలని అనుకుంటారు. యెహోవా దినం చాలా భయంకరమైనటువంటి దినం. మనం బాధపడతాం అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని. కాబట్టి అలాంటి కాలంలో మనం ఉన్నామనుకోండి, సత్యం మనం మర్చిపోదు. అయితే శ్రమ వెనక శ్రమ మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. సాతాను శోధన వల్ల కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతూ, మరి శారీరకమైనటువంటి బలహీనతతో, ఇలాంటి కరోనా వ్యాధితో, రకరకాల వ్యాధులతో బాధపడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో పాపం మిమ్మల్ని పట్టుకోను అని వాక్యం చెప్తుంది. అసలు మనం పాపానికి దొరకడానికి అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడింది. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం ఒకసారి ధ్యానించండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు కనుక మీ పాపములు మిమ్మును పట్టుకొనును. చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం పట్టుకుంటే అంటే పాపం వల్ల పట్టుకుంటుందంట. ఇప్పుడు పాపం వల్లే కదా ఆదము అవ్వ మరి దేవుని సాన్నిధ్యంలో ఉండి అలాగే ఏదైనా తోటలోంచి వారు వెలివేయబడ్డారు. కాబట్టి పాపం మనల్ని పట్టుకుంటుందని చాలా చక్కగా ఈ వాక్యం మనం చూస్తున్నాం. యెహోషువ చెప్తున్నాడు రూబేనీయులతోనూ అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు మాట, యుద్ధానికి సిద్ధపడి ఉండండి అని చెప్పి. కాబట్టి మీరు అట్లు చెయ్యని ఎడల పాపం మిమ్మలను పట్టుకొనును. ఆజ్ఞ అతిక్రమించు ప్రతి వాడును పాపము చేయుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతూ ఉంది. అయితే పాపం మనల్ని పట్టుకుంటుందా? నిజమే. అందుకని దేవుని వాక్య గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే కనుక అక్కడ వ్రాయబడినటువంటి మాట చూద్దాం. పాపం చేయ ప్రతి వాడును, అందుకు యేసు పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. పాపం చేసే ప్రతి వాడును పాపానికి దాసుడు. కాబట్టి దేవుడు వాక్యం చెప్తున్నటువంటి సత్యాన్ని మనం బాగా గమనించాలి. పాపం పట్టుకుని పీడిస్తుంది నేటి ఈ కాలంలో ప్రజలు. పాపం పట్టుకున్నందువలనే శోధన వ్యాధులు చాలా మంది అనుభవిస్తున్నారు.
అయితే యోహాను సువార్తలో చక్కటి మాట, పాపం మీ మీద ఏలుబడి చేస్తుంది అని. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమంటాడు? తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయంటాడు. కొందరి పాపములు వారు వెంటే వస్తున్నాయంటాడు. అంటే పాపం విడిచిపెట్టదు ఇంకా. కాబట్టి చాలా జాగ్రత్త కావచ్చు. ఇప్పుడు ఏమొస్తుందంటే వాళ్ళ వెంట వాళ్ళతో వచ్చేది పాపం. ఏం వాక్య గ్రంథాలు మనం పరిశీలన చేసినట్లయితే పాపం మనం పట్టుకుంటుంది, పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, పాపం మనతో మన వెంట వస్తుంది అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. శ్రమ తర్వాత శ్రమ మనల్ని ఆవరిస్తూ మనల్ని ఈ రకంగా ఇబ్బందులు పాలు చేస్తుంది. ఏంటి అనంటే పాపం మనల్ని పట్టి పీడిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. వాక్య గ్రంథంలో మనం చూస్తే కనుక రాజులు మొదటి రాజు హామాను గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివితే కనుక అక్కడ హామానికి తన భార్య చెప్తూ ఉంది. ఏమన్నా తెలుసా? చదవండి. అతని భార్య అయిన యెరూషలేము అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించి దాని మీద మొర్దుకై ఉరి తీయింపబడుటకై రేపు నీవు రాజుతో మనవి చెయ్యి. తరువాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పింది. ఇక్కడ హామాను గురించి ఉదాహరణ మనం అర్థం చేసుకున్నట్లయితే హామాను ఎవరిని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మొర్దుకై. అసలు మొర్దుకైని ఎందుకు చంపించాలని కోరుతున్నాడు అనంటే రాజు గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హామాను గారికి ఇవ్వట్లేదంట. హామాను గారి ముందు ఈ మొర్దుకై సాష్టాంగపడాలి, మోకరించాలి, అతనికి నమస్కారం చేయాలి. కాబట్టి హామానికి ఎప్పుడైతే ఆ మొర్దుకై విలువ ఇవ్వట్లేదో అప్పటి నుంచి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశం అతను కలిగి ఉన్నాడు. అలాగే తన భార్య స్నేహితులు కూడా అతన్ని చంపమని, అతన్ని ఉరిదీయడానికి సిద్ధపరచమని తను ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని వాక్య గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే కనుక తాను తీసుకున్న గుండెలు తానే పడుమని మరి వాక్యంలో చెప్పినట్లుగా ఏమంటే అలాగే తాము త్రవ్విన గుంటలో తామే పడదు అనే వాక్యం కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడింది. అలాగే ఇక్కడ మొర్దుకైని చంపాలని హామాను పన్నాగం పన్నాడు. అయితే ఆ పన్నాగంలో ఏం జరిగింది అనంటే మొర్దుకైని చంపడం పక్కన పెడితే ఏమంటే సీను తారుమారైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఏంటంటే అనంటే దానికి వెనకాల గొప్ప ప్రార్థన మరి అనుభవం ఉంది. ఎస్తేరు, మొర్దుకై అలాగే యోధావారందరూ కలిసి కన్నీళ్లు కాచి గుండెలు బాధలు వేస్తూ ఉన్నారు. ఏమంటే యోధావారందరికీ గొప్ప మరి మరణశిక్ష విధించబడుతున్నటువంటి ఆ టైంలో, ఆ కాలంలో వారందరూ విశ్వాసం కలిగి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశారు. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు తగినటువంటి ఆలోచన దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడు. ఆ ఇవ్వడాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మొర్దుకైని చంపాలని హామాను పన్నాగం పన్నాడు. అయితే పాపం అతని మీద పొంచి ఉన్నది కాబట్టి, పాపం అతను పట్టుకున్నది కాబట్టి, పాపం అతని వెంట వచ్చింది కాబట్టి ఇప్పుడు హామాను గారు బలైపోయినట్టు దేవుని వాక్యం మనం చూడగలం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతుంది, సహోదరుడు చూసి వ్యర్థుడు అని వాడు మహాసభకు లోనవునని దేవుని వాక్యం చాలా విపులంగా చెప్తూ ఉంది. అయితే దేవుని వాక్య గ్రంథంలో నీ సహోదరుడికి విరోధమైనటువంటి ఏదైనా కనపడితే వెంటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించమని దేవుని వాక్యంలో చక్కగా ఆ మాటను చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అలా ఈరోజు మనం బాగా గమనించవలసినటువంటి ఏంటంటే అంటే ఏమండి హామాను గారు మొర్దుకైని ప్రేమించాలి కానీ మొర్దుకైని చంపాలని ప్రయత్నాలు చేశాడు. ఇది పాపము కాదా? అయితే ఈ పాపము చేసినందువల్ల ఆ పాపం అతన్ని పట్టుకుంది కాబట్టి
అతని తర్వాత మరణించాడని మేము వాక్యం చెప్తుంది. తర్వాత రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 22 అధ్యాయము 34 వచ్చిన ఉదాహరణ మనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్న వ్యక్తి అహాబు. ఈ అహాబు ఎలాంటి వాడు అంటే ఏమంటే వివాహం జరిగేంత వరకు దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచినటువంటి వ్యక్తి. వివాహం జరిగిన తర్వాత దీని బ్రతుకు మారిపోయింది, దీని స్థితిగతులు మారిపోయాయి. దేవుణ్ణి వెంబడించవలసినటువంటి ఈ అహాబు యెజ్బేలు చేసుకున్నాడు. యెజ్బేలు అంటే ఆ పేరులోనే ఉంది బయలుదేవత. ఒక బయలుదేవత పూజారి యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడాన్ని బట్టి తన యొక్క భక్తి జీవితం అంతా మోసపూరితంగా మారిపోయింది. ఎప్పుడైతే విగ్రహాలకి బలులు అర్పించడం, అలాగే విగ్రహాలను కట్టించడం, విగ్రహాలకి పూజలు చేయడానికి బలులు అర్పించడానికి ప్రోత్సహించడంలో నిమగ్నమైపోయాడో అప్పటి నుంచి అతని పాపం పట్టి పీడిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం బాగా గమనించాలి. నెక్స్ట్ తర్వాత ఒకసారి యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ప్రవక్తలు అడిగితే ఆ బయలు ప్రవక్తలు, అతను పోషించేటువంటి ప్రవక్తలు అందరూ కూడా అతనికి అనుకూలంగా ప్రవచనం ప్రవచించారు. అయితే నాతో యుద్ధం చేయడానికి రమ్మని మరి సంధి చేసుకున్నటువంటి అదే నియకుడుగా ఉన్నటువంటి యెహోషువ పాతుని అడిగినప్పుడు అతను కూడా నేను నీ జనం, నేను నీ వాడిని, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తానని చెప్పి ఒక అన్యులతో, ఒక భక్తిహీనులతో ఏమంటే అతను కూడా మరి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ టైంలో వీరందరూ ప్రవచనం ప్రవశిస్తున్నారు, మీరు వెళ్ళండి, మీకు యుద్ధంలో చేయగలుగుతుందని. అయితే ఇక్కడ యెహోషాపాతు అంటాడు, యెహోవా ప్రవక్తలో ఒకడైనా ఉన్నాడని అడిగితే ఉన్నాడని చెప్పారు. ఆయన తీసుకొచ్చారు మేకాయ అనేటువంటి ప్రవక్తులు. ఆయన అంటాడు, మీరు వెళితే అక్కడ అపజయం కలుగుతుంది. గొర్రెలు సమస్తమైన అడవి మృగాలకి అదే సమస్తమైనటువంటి త్రోవలకు తొలగిపోతున్నట్లుగా కాపలేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు ఉన్నారు, చెదిరిపోయినటువంటి గొర్రెల్లాగా ఉన్నారు అని ప్రవచనం చెప్పాడు. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడో వెంటనే రాజుగారి కోపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ మేకాయని కొట్టి అతని శరసాల్లో పడవేసినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. అంటాడు అహాబు గారు, నేను వచ్చే వారికి తన శరసాల్లో పడే, ఎప్పుడు నా మేలు కోరేవాడు కాదు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు భక్తిగా ఉంటే, ఈ అహాబు భక్తిగా ఉంటే, దేవుని వాక్యానికి అనుగుణంగా నడిస్తే, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే కనుక అతనికి అనుకూలంగా దేవుడు ప్రవచనాలు ఇచ్చినేమో. దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నందువల్ల దేవుడు ప్రవక్తలు పంపించి దేవుడు హెచ్చరిక తెలియజేస్తున్నాడు. అయినా అతనికి మారుమనసు రాలేదు. కానీ ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే వీడు ప్రవచనాలు ప్రవచిస్తాడు అని చెప్పి వెంటనే అతన్ని కొట్టి ఏమండి సరస్సులో వేయించమన్నాడు. తర్వాత వీరిద్దరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఒకసారి ఈ అహాబు గారు చేసినటువంటి పని ఏంటంటే, నాబోతు ద్రాక్ష తోట మీద కనబడింది. తన మరి నగర కానుకుని ఉన్నటువంటి ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట విస్తారమైనటువంటి పంట పండింది. ఆ పంట పండినటువంటి ఆ తోటను చూసి ఆ తోట కావాలని ఆశించాడు. అయితే నాబోతుని పిలిపించారు. నాబోతు గారు అన్నాడు, ఇది నా పిత్రార్జితం, నేను ఎంత మాత్రం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదయ్యా అని చెప్పి చెప్తాడు. అయితే ఈ అహాబు గారు ఏం చేయాలో తెలియక చాలా వేదనతో వ్యసనపడి ఇంటికి వెళ్ళిపోయాడు. హాయిగా పడుకున్నాడు మంచం మీద, ఆహారం తినలేదు. ఈ అహాబు గారి భార్య యెజ్బేలు వచ్చి ఏంటి అడిగితే, నాబోతు ద్రాక్ష తోట కావాలన్నాను, కానీ నాబోతు ఏమాత్రం కూడా ఇవ్వట్లేదు, కాబట్టి పిత్రార్జితం అన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. మొత్తం మీద మీకు అర్థం అవ్వాలని సాక్షాత్తులు చెప్పేస్తున్నాను. వెంటనే నాబోతుని పిలిపించి ఆ నాబోతుని చంపించేసి ఆ ద్రాక్ష తోటను కబ్జా చేసింది మహాతల్లి. ఎవరావిడి? యెజ్బేలు. ఎప్పుడైతే యెజ్బేలు ఇలా చేసిందో దేవుడు అంటాడు, ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకేయో అదే రీతిగా అదే స్థలంలో కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఇప్పుడు అది దేవుని శాపం. ఇప్పుడు అక్కడ నుంచి వీరి పాపం వెంటాడుతూ ఏం జరిగిందయ్యా అంటే, యుద్ధానికి వెళ్ళారు. చక్కగా అక్కడ
మనోడికి ఎందుకో భయం వేసిందో ఏంటో మొత్తం మీద అక్కడ వెంటనే మారు వేషం వేస్తున్నాడు. ఒకవేళ వారు తేడాగా జరుగుతుందని ఇప్పుడు ఆలోచన అతనికి వచ్చేసి ఉండొచ్చు. మారు వేషంలో వెళ్ళాడు యుద్ధానికి. అయితే రాజెవరో తెలియదు. ఈ విజయకుడు ఉన్నటువంటి యెహోషాపాతు కూడా యుద్ధంలో మరి అతను కూడా పాల్పొంపులు పొందాడు, యుద్ధం చేస్తా ఉన్నాడు. రాజవస్త్రాలతో యెహోషాపాతు ఉన్నాడు. ఈ అహాబు గారేమో సైనికుడి వస్త్రంలో ఉన్నాడు. అయితే ఈ యెహోషాపాతును పట్టుకున్న వెంటనే యెహోషాపాతు కేకలు వేశాడంట. అయ్యో ప్రభువా నన్ను రక్షించాను అన్నాడు. ఈయన మొత్తం మీద దగ్గరగా కేకలు వేశాడంట. వెంటనే వీడు కాదు, వీడు ఏమాత్రం ఎవరు ఇశ్రాయేలు రాజు కాదు అని వాళ్ళు గుర్తుపట్టి అతను వదిలేశాడు. చాలా జాగ్రత్తగా కావాల్సింది. అందుకునే దేవుని వాక్య గ్రంథం సెలవుతున్నటువంటి మాట, దుష్టులతో సాంగత్యం చేయొద్దని, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకుందని. అసలు అహాబుతో ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి కలిసి? చాలా జాగ్రత్త కావాల్సింది. అయితే వెంటనే మనం చాలా జాగ్రత్త కావాల్సింది. ఇక్కడ వెంటనే ఒకడు గురి చూడకుండానే విల్లెక్కి పెట్టి వదిలేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విల్లెక్కి పెట్టి వెంటనే వదిలివేసినప్పుడు అహాబు మారువేషంలో ఉన్నాడు కదా, వెంటనే అతనికి వెంటనే దిగినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం 34 వచ్చింది. యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలబెట్టారు. అస్తమయమందు అతడు మరణమాయను. తగిన గాయములో నుండి అతను రక్తము కారి రథములో మడుగు కట్టెను. చాలా జాగ్రత్తగా అవుతుంది. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి మాట, పాపం అతను పట్టింది, అతన్ని మరణం వైపు నడిపించింది అనేటువంటి విషయం మనం బాగా గమనించాలని ప్రభు పేరు కోరుతున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం మరొక వ్యక్తి గురించి మనం గమనించినట్లయితే కనుక చూద్దాం. ఆకారు గురించి మనం చదివితే కనుక యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో కనబడతారు. ఈ ఆకారికి ఒక ఆజ్ఞ, ఆకారే కాదు అక్కడ ఉన్నటువంటి వారందరితో ఒక ఆజ్ఞ ఏంటంటే, శపితమైన దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. శపితమైనటువంటి ఎరుకోలోంచి ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు అదే నాకు ఆజ్ఞ. అయితే ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 7 సార్లు తిరిగారు. 7వ రోజు 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. బిక్కిరిగా కేకలు వేసినప్పుడు ఎరుకో కోటలు కూలిపోయాయి. వీరు వడిగా వెళ్ళి ఎరుకో వాసులతో యుద్ధానికి సిద్ధమై వాళ్ళందరినీ కూడా హతం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఎవరి సేనారు పైవస్త్రం, బంగారు కమ్మి, ఇవన్నీ కూడా ఆకారం తెచ్చుకుని ఎవరికి తెలియకుండా తన గుడారంలో దాచిపెట్టాడు అనేటువంటి విషయం మనం బాగా గమనించవచ్చు. అయితే ఆజ్ఞను అతిక్రమించి ప్రతి వాడును పాపం చేయించున్నాడు. యోహాను పత్రిక 3:4 మనం చదివితే, ఏది ఆజ్ఞ శపితమైన దాన్ని మీరు తెచ్చుకోవద్దు అని. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది మనం చేస్తే ఖచ్చితంగా పాపమే. ఆ పాపం మనల్ని పట్టి పీడిస్తుంది. అది కిరీకి మనను నరకానికి లేక ఎక్కడికి మరణానికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం బాగా గమనించాలి. ఇక్కడ ఆకలిగా తెచ్చుకోవడాన్ని బట్టి మరలా తిరిగి వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళ గృహాలకు వచ్చేసారు. మరుసటి రోజు హాయిపట్నం మీద యుద్ధానికి వాళ్ళు సిద్ధమయ్యారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని నడకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళి హాయిపట్నం మీదకి వెళ్ళారు. 36 మంది హాయిపట్నస్తులు తిరగబడ్డారు. కాబట్టి 36 మంది మరి ఇశ్రాయేలు చనిపోయారు. ఏంటి ప్రభు ఇంత అపారమైన నష్టం, ప్రాణ నష్టం కలిగింది, కారణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు నా దృష్టిలో పాపం చేశారని ప్రభు చెప్పాడు. ఎవరి గిలిగాల దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఎవరు పాపం చేశారో ఒప్పుకోండి అని యెహోషువ చెప్తాడు. మరి అప్పుడైనా నేను పాపం చేశాను, నా వల్ల ఇంత శోధన వచ్చింది, నేనే దేవుని ఆజ్ఞని మీరి ఇంత ప్రాణ నష్టం నా ద్వారానే వచ్చింది అని ఒక్కసారి ఆకాని గారి కానీ పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమించి దేవుడు అతన్ని రక్షించలేమో. అందుకనే ఈ పాపం కప్పుకోనుక, నా పాపం కప్పుకోనుక నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటాడు కీర్తన 32వ అధ్యాయంలో భక్తుడు దావీదు గారు. పాపాన్ని కప్పుకోవద్దు. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి.
ఒప్పుకుంటే క్షమాపణ ఉంది, కప్పుకుంటే దాని వల్ల పరిసరం మనం అనుభవించడం తప్పదనుకునే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. శ్రమ వెనుక శ్రమ, శ్రమ వెనుక శ్రమ మనల్ని మన కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతుంది? కారణం ఏంటి? పాపం మిమ్మల్ని పట్టుకొనదు, పాపం మీ మీద ఏలుబడి చేయదు, పాపం మీ వెంట వచ్చును అనేటువంటి వాక్యాలు మనం చదువుకున్నాం. అలాగే దానికి ఉదాహరణగా కూడా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? హామాను గారిని పట్టుకుందని, అలాగే ఆహాబుని వెంటాడిందని, అలాగే ఇక్కడ ఆకాను కూడా ఏమంటే బలి తీసుకుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోలేదో ఆకాను చీట్లు వేశారంట. ఆ చీట్లు ఆకాను గోత్రానికి వచ్చింది. ఆకాను మీద పేరు మీద వచ్చిందంట. వెంటనే అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమంటే ఆ చీట్లు వేయక ముందు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. ఏమండి ఇది ఎలాంటి కృపాకాలం. సమయం ఉండగానే దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే ఎంత ఘోర పాపమైనా ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తానటువంటి సత్యాన్ని మనం మర్చిపోదు. కాలం ఇచ్చిపోయిన తర్వాత ప్రభా నేను పాపిని అని ఎంత ఏడ్చినా దేవుడు ఇంకా లాభం లేదు అంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో, ఈ స్థితిలో ఉన్నావు, ఎలాంటి శోధనతో నువ్వు వేదన పడుతున్నావు, ఎలాంటి వ్యాధులతో నువ్వు వేదన పడుతున్నావు, దేవుడు వాక్యం మాట పాపం నిన్ను ఏర్పాటు చేస్తూ వస్తుంది, పాపం నిన్ను పట్టి పీడిస్తా ఉంది, పాపం నీ వెంటే వస్తుంది. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప రక్షణ దేవుడు కలుగు చేస్తాడు. పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటే దేవుడు వాక్య గ్రంథంలో మనం చదివితే కనుక ఒక మాట కనబడుతుంది. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 24వ అధ్యాయము, యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను. చాలా దగ్గర కాల్సి ఎవరు పట్టుకుంటారంట? పాతాళం. అదవుతుందా? చూడండి, ఒకటి పాపం మిమ్మల్ని పట్టుకుంటే అది పాతాళానికి అప్పు చెప్పుద్ది. ఆ పాతాళం మిమ్మల్ని పట్టుకుంటే నెక్స్ట్ దేనికి అప్పు చెప్పుతుందో తెలుసా? నరకానికి. ఆ నరకం యుగాలు మండే అగ్నిగుండం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోదు. ఇక్కడ పాతాళం మిమ్మల్ని పట్టుకొనను అనేటువంటి మాట రాయబడుతుంది. అయితే మనం చాలా జాగ్రత్త కావాల్సి దేవుడు వాక్య గ్రంథంలో మనం చూస్తే లూకాసు 16వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే కనుక అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు ఎవరు? లాజరు, ధర్మంతుడు. ఇక్కడ కనబడుతున్నారు. ఏం జరిగిందండి అని అంటే లాజరు ఈ ధర్మంతుడు మనం చూసినట్లయితే కనుక అతని గురించి 16వ అధ్యాయం మనం చదివితే కనుక ధర్మంతుడు నా ప్రాణమా తిను తాగు సంతోషించు అని చెప్పుకున్నాడు. ఏమైందండి అంటే అతను చనిపోతే ఎవరు ఇరుగు పొరుగు వారు, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి అతన్ని సమాధి చేశారు. అయితే లాజరు చనిపోతే ముందు లాజరు చనిపోతే దేవుడు దూతలు వచ్చి ఏంటి సముఖాన్ని తీసుకెళ్ళిపోయారంట. చాలా జరిగి రావాల్సింది. ఇప్పుడు ఈ ధనవంతుడేమో ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ లాజరు ఎక్కడ ఉన్నాడండి అంటే పర్వతం. ఎక్కడ? దేవుని సముఖంలో అబ్రహాము అనుకుని ఉన్నాడు. చాలా జాగ్రత్త కావాల్సింది. ఇది పర్వతం. అయితే ఒక్కసారి ధనవంతుడు పైకి చూశాడంట. అప్పుడు ఎవరు కనబడుతున్నారు? లాజరు. అప్పుడు తండ్రి అబ్రహామా నా యొక్క కనికరపడి తన లాజరు యొక్క వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాత్ర పడుతున్నానని కేకలు వేసి చెప్పాడంట. మనం చాలా జాగ్రత్త కావాల్సింది. ఇక్కడ ఏం చేశాడంటే ధనవంతుడు అడుగుతున్నాడు లాజరు గారి గురించి. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? చదవనమాట. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లు నువ్వు సుఖాన్ని అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాత్ర పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి
దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము వచ్చబడి ఉన్నదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. పాపం మిమ్మల్ని పట్టుకుంటే పాతాళానికి అప్పచెప్పుద్ది, పాతాళం మిమ్మల్ని పట్టుకుంటే ఖచ్చితంగా నరకానికి అప్పచెప్పుతారనేటువంటి విషయం మనం బాగా గమనించాలి. ఇక్కడ ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సుఖించమని చెప్పి తన ప్రాణాన్ని కోరుకుంటూ ఉన్నాడు. తన దృష్టి యొక్క ఇష్టము చొప్పున భూలోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అందుకునే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పాతాళం నుండి నరకానికి వెళ్ళాడు. ఆ నరకంలో ఎప్పుడు పండుగలుడే ఉన్నాయి, అగ్ని ఆనదు, పురుగు చావదు. అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, చాలా సంతోషంతో ఉన్నాడు. అయితే మనం ఇక్కడ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా భూలోకంలో లాజరు ఉన్నట్లుగా దాని ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు? అది పరలోకం కాబట్టి అంత హ్యాపీగా సంతోషంగా లాజరు ఉన్నాడు. అయితే నా దృష్టి యొక్క ఇష్టము చొప్పున భూలోకంలో ప్రవర్తించాను కాబట్టి ఇప్పుడు నేను అగ్నిగుండంలో ఉన్నాననేటువంటి ఆలోచన వచ్చి, తండ్రి అబ్రహామా ఆ లాజరు కొనవేలు నీటిలో ముంచిన 4 తరపుడానికి అది తీర్చుకుని అడిగాడు. చాలా జాగ్రత్త రావాల్సింది. అప్పుడు తండ్రి అబ్రహాము చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ వారు ఎక్కడానికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీలు పడదు. చాలా జాగ్రత్త రావాల్సింది. అగ్ని ఆనదు, పురుగు చావదు. అగ్నిగుండంలో యాతన పడే కంటే, పాతాళంలో యాతన పడే కంటే, అగ్నిగుండంలో యాతన పడే కంటే మరి ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో మనకు దేవుడు గొప్ప స్వాస్థ్యాన్ని కల్పిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చాలా జాగ్రత్త కావాల్సిందే. అగ్ని ఆనదు, పురుగు చావదు. అక్కడ ఎవరు ఉంటారండి అంటే పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాలు అనేటువంటి మాటలు ప్రకటన 28 రాయబడుతుంది. అయితే పాపం మన మీద నేరారోపణ చేయకుండా, పాపం మనల్ని వెంటాడకుండా, పాపం మనల్ని పట్టి పీడించకుండా ఉండడానికి ఏం చేయాలి? అందుకనే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో మాట్లాడబడింది. ఏంటండి అంటే చూద్దాం సార్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు. తమ అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడికి మహిమ కలుగును గాక. తన అతిక్రమములకు, తన పాపములకు పరిహారము, ఎవరి ప్రాయశ్చిత్తము జరగాలి. జరిగిందా? మీ పాపాలకి, అతిక్రమాలకి పరిహారం, ప్రాయశ్చిత్తం జరిగిందా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణవాక్కులే క్షమా సైతము, యేసు కరుణవాక్కులే క్షమా సైతము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడిన, సుధువు చిందు ఆ నామమున భూమిని నేను చాటిన. మధురమైన ఈ సమయాన హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా కావచ్చు. అయితే మన పాపాలకు, మన అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం, పరిహారం జరగాలి. జరగాలంటే మనం ఏం చేయాలి? ఇక మీద పాపం మనల్ని వెంటాడకూడదు, పాపం మనల్ని పట్టి పీడించకూడదు, పాపం మన వెంట రాకూడదు అని ఆలోచన చేయాలి. అంటే ఏం చేయాలి? పాపం మనల్ని వెంటాడకుండా, మనల్ని పట్టి పీడించకుండా, మనతో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో మన వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే అక్కడ రాబడిన మాట ఏంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, దేవుడి ఆజ్ఞను మీరి, దేవుడి మాటను ధిక్కరించి, దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుడి నామాన్ని ఎవరి వ్యర్థముగా, దేవుని మందిరాన్ని వ్యర్థంగా, అలాగే దేవుని నామాన్ని వ్యర్థంగా నుచ్చరించి, దేవుని భక్తులను తృణీకరిస్తూ, దేవుని నియమ నిబంధనల్ని ఎవరిని తృణీకరిస్తూ, అతిక్రమిస్తూ ఒకవేళ మీరు ఉన్నారేమో,
దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను రక్షిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు వర్ధనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందేదరు. దేవుని వాక్య గ్రంథంలో కీర్తన 39 అధ్యాయము 10వ వచనం మనం చదివితే కనుక ఏమనంటాడు? నా నాలుగుతో పాపం చేయకుంటున్నట్లుగా నా మార్గము నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందు అనుకుంటేనే దేవునికి స్తోత్రం. అయితే నీ నోటిని నాలుకని భద్రముగా కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు పాపం నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడనుకోండి. సత్యాన్ని మనం బాగా గమనించాలి. మోషే తన పెదవులతో కాని మాట పలికాడంట. అందుకు దేవుడు అంటాడు, కాలం చూస్తావు గాని మోషే కాలంలో ప్రవేశించమని ప్రభు చెప్పాడు. అందుకే దేవుడు వాక్యంలో మనం చదువుతుంది కనుక మంచి దేవుడు చూడగలరు వాడు చెడ్డదాన్ని పలుకుంటే తన పెదవుల్ని కపటమైన మాటలు చెప్పుకుంటే తన నాలుకని కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడి కన్నులు నీ మీద ఉంటాయని పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మాట కనబడుతూ ఉంది. అయితే నీ నోటిని నాలుకని భద్రంగా కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. అలాగే భక్తుడు కీర్తనకాడు అంటాడు 32వ అధ్యాయంలో, నా పాపము కప్పుకొనక నీ ఎదుట, ఎవరి ఎదుట? దేవుడి దగ్గర. మనుషుల దగ్గర కాదు పాపాన్ని ఒప్పుకునేది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఉన్న చోటనే దేవుడికి ఆయాసకరమైన మార్గం నీలో ఉన్నట్లయితే, దేవుని మాట ధిక్కరించి దేవుని వాక్యానికి ఎవరిని లోపడక దేవునికి దేవుని వైపు తిరగకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ లోకానుసరైనటువంటి ఎవరి ఆశలకు గురైపోయి లోకాన్ని ఆశించి ప్రేమించి తిరుగుతూ ఉన్నావేమో, ఈరోజు ఒక తీర్మానానికి వస్తే ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తాడు. ఎంత క్షమాగుణం కలిగిన వాడు తెలుసా? నేను నమ్మి ఆరాధించే దేవుడు. ఇంత గొప్ప శక్తి మొదలు దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా పాపములు కప్పుకొని ఎందుకు ఒప్పుకుంటాను అని భక్తులు చెప్పాడు. దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి. అందుకు యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివి కనుక అక్కడ అంటాడు, నీ పాపములు మీరు ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక. ఏమంటే మన పాపములు మనం ఒప్పుకుని దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడని దేవుడు వాక్యం చాలా ఎక్కువగా చెప్తుంది. పాపం కాదు మనం పట్టుకునేది, క్రీస్తు చేతిలో మనం ఉండాలి. చాలా జాగ్రత్తగా అవసరం. అందుకు దేవుని వాక్య గ్రంథంలో నీ చేతిలో ఏముంది అని ప్రభు చెప్తే ఏముంది? కయీను చేతిలో ఏముంది? కయీను చేతిలో రక్తంతో నిండిపోయాయి. అందుకని సత్క్రియ చేస్తే తల ఎత్తుకోగలవు. సత్క్రియ చేయని కదా నీ తల ఎలా ఎత్తుకుందావు అంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన. కాబట్టి మనలో పాపం ఉంటే ఖచ్చితంగా నరకానికి మనం వెళ్ళిపోతాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం తిరిగినట్లయితే, దేవుని వాక్యానికి ఎవరిని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినట్లయితే కనుక పాపం మనం పట్టుకుంటుంది. ఆ పాపం పట్టుకున్న తర్వాత పాతాళం కూడా మనల్ని పట్టుకుంటుంది. ఆ పాతాళం ఎవరికి చెప్పుద్దంటే నరకానికి అవి చెప్తుంది. ఆ నరకంలో ఏడ్పును పండు కొరుకుతున్నాయి, అగ్ని ఆరదు పొరుగు చావదు. ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు అగ్నిగుండంలో ఏతపడుతున్నాడు. లాజరు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మను ఆనుకున్నాడు. అయితే ఈ రోజు ఒక తీర్మానానికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీ పాపాన్ని క్షమిస్తాడు. మన పాపం కొరికి పరమనుడి లోకానికి వచ్చి యేసు ప్రభువారు తన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన యజ్ఞపశువుగా బలి అయి ఆయన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు ఒలిగించాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుతుంది కనుక రక్త పోషణ కలగకుండా పాప విమోచన లేదు అని. అయితే ఎవరి రక్తం? యేసు కార్చిన రక్తం ద్వారానే మన పాపానికి విమోచన. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం మనం నీతిమంతులు అవుతున్నాం వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించాడని విశ్వసిస్తారో, ఎప్పుడైతే నేను జన్మదాయకంగా పాపని మీరు గ్రహించి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటారో ఖచ్చితంగా దేవుడు మీకున్నటువంటి పాపాన్ని క్షమించి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఆరోగ్యంలోకి చేసి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితులు దేవుడు మిమ్మల్ని పెడతాడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా విశ్వాసంతో కన్నీళ్లు కాచి దేవుడి సముఖంలో విజ్ఞాపన చేద్దాం. దేవుడి సముఖంలో పాపాన్ని ఒప్పుకుందాం. ఒకవేళ దేవుడికి ఆయాసకరమైనటువంటి మార్గం మనలో ఏమైనా ఉన్నట్లయితే ఈ రోజే ఒక తీర్మానానికి పోద్దాం. విశ్వాసంతో దేవుని అడుగుదాం. కన్నీళ్లు కాస్తూ దేవుని అడుగుదాం. మీ కంటాలు విప్పి దేవుని అడుగుదాం.
కళ్ళు మూసుకొని మీ నోర్లు తెరిచి దేవుడి సముఖంలో మీ పాపాన్ని ఒప్పుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. మీకు కలుగుతున్నటువంటి ప్రతి శోధన నుండి ఆయన విడుదల కలిగిస్తాడు. ఎంతో మంది మా కొరకు ప్రార్థించండి అని కన్నీళ్ళు కాచి వారు వేదన పడుతూ ఫోన్ చేస్తూ ఉన్నారు. శ్రమ వెనుక శ్రమ. ఒకరిని పట్టిన తర్వాత వ్యాధి మరొకరిని, ఒకరిని పట్టిన తర్వాత మరొకరు, ఒకరిని విడిచిన తర్వాత మరొకరిని పట్టి పీడిస్తూ ఉంది ఈ వ్యాధి, ఈ యొక్క వైరస్. అలాగే చాలా కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల చేత చాలా మంది సతమతమవుతున్నారు. ఈ రోజునే ఒక తీర్మానం పొందాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. బలమైనటువంటి కార్యం దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. విశ్వాసం దేవుని అడుగుదాం. విశ్వాసంతో మీ రెండు చేతులు జోడించి మాకరించి దేవుడి సందులో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీవించాడు. పరిశుద్ధంగా ప్రేమ గల తండ్రి, రోజు దేవ ఎంతమంది అయితే ప్రభావ జూమ్ యాప్ లో ప్రభావ జూమ్ మీటింగ్ లో ఎంతమంది అయితే పాల్గొన్నారో మనందరితో మీరు మాట్లాడండి. దాన్ని బట్టి కొందరం పాపం మిమ్మల్ని పట్టి పీడించిన వాక్యం చెప్తున్నారు ఆయన. అవును ప్రభావానికి స్తోత్రం అయినా. మా ముందు ప్రభు ఆహాబు ఉంచావు నాయన, మా ముందు హామాను ఉంచావు ప్రభావం, మా ముందు ఆకాను ఉంచావు నాయన. దేవాయశానికి స్తోత్రమైన పాపం చేసినందువల్ల వారందరూ బలిగినట్లుగా నీ వాక్యం చెప్తుంది. పాపం మా మీద ఏలుబడి చేయనని, పాపం మమ్మల్ని పట్టునని, మా పాపం మా వెంట వచ్చునని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రభావ దేవ పాతలు మమ్మల్ని పట్టుకున్నని ఈ వాక్యం చెప్తుంది. దేవాయశానికి స్తోత్రమైన అగ్నిగుండ మమ్మలను దేవాయశ పట్టుకున్నారని కూడా నీ వాక్యం చెప్తుంది. అయితే నేనెవరు కూడా ప్రభువైనా దేవ పాపము చేతిలో ఉండకూడదు. దేవ మేమెవరు కూడా ప్రభు పాతాళానికి వెళ్ళకూడదు. మేమెవరు నరకానికి వెళ్ళకూడదు. అయ్యా, ఎవరైతే విశ్వాసంతో కన్నీళ్ళు ఖర్చు వేదనతో ప్రార్థన చేస్తున్నారు వారందరికీ ముట్టండి ప్రభు. దేవ వాళ్ళలో ప్రతి వ్యాధిని రోగం యేసు నామములో లయపరచమని కోరుతున్నాం. ఎవరైతే విశ్వాసంతో వారు దేవసి పాపముని గ్రహించి సంఖ్యలో ఒప్పుకుంటున్నారు వారిని ఇప్పుడే కనికరించమని కోరుతున్నాం. దేవ మరణ మూలం కాని పాపము కలదని వాక్యం చెప్తుంది. దేవస మాటలు, చూపులో, ప్రవర్తనలు, ఆలోచనలు, పరిపట్లు నీకు ఆయాసకరమైనటువంటి మార్గం వాళ్ళలో ఉన్నట్లయితే ఎప్పుడే క్షమించమని కోరుతున్నాం. అద్భుతం జరిగించండి. గొప్ప రక్షణ, గొప్ప స్వస్థత, గొప్ప ఆశీర్వాదం వారికి కలుగునుగాక. వారి కష్ట నష్టాల నుండి, వ్యాధి బాధల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, అసమాధానం విడుదల కలిగించండి. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వారిని బాగు చేయండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో వేదన పడుతున్నారు వారిని కనికరించండి ప్రభు. దేవస కుటుంబంలో కలహాలతో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఇష్టానుసరైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు. వాటిని మాట్లాడండి ప్రభు. మారమనసు, సమాధానం, ఐక్యతను, ప్రేమను కలిగజేయమని కోరుతున్నాం. అద్భుతాలు జరిగించండి. ఈ విధానం వారిని ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు దేవసని సందులో ఎవరైతే దేవ కన్నీళ్ళు కాచి వ్యాధులతో వారు పశ్చాత్తాపంతో సందులో ఒప్పుకుంటున్నారు వారిని కనికరించి వారిని ఆదరించి ఆదుకోమని ఆశీర్వదించమని ఈ రాజ్యవ్యాప్తి కొరకు సాధనాలకు వాడుకుందామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.